కేవలం ఈవిడి వల్లే మనం చెరుకు రసాన్ని 200కి బదులుగా 20 రూపాయలు పెట్టి తాగుతున్నాం. 1932లో ఆడవాళ్ళు చదువుకోవడమే అరుదు అంటే డాక్టర్ జానకి అమ్మల్ యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ నుండి బాటనీలో పిహెచ్డి చేశారు. సైన్స్ మీదున్న ఆసక్తితో పెళ్లిని వద్దనుకొని లండన్ నుంచి వచ్చి కోయంబత్తూర్లో ఉన్న షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్లో జెనెటిసిస్ట్గా జాయిన్ అయ్యారు. ఆ టైంలో మన చెరుకు అంత స్వీట్గా ఉండేది కాదు. సో సౌత్ ఈస్ట్ ఏషియా నుండి స్వీట్గా ఉన్న షుగర్ కేన్ని మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఈ ప్రాబ్లమ్ని గ్రహించిన జానకి అమ్మల్ హైబ్రిడ్ క్రాస్ బ్రీడింగ్తో మన వాతావరణానికి సరిపడుతూ స్వీట్గా ఉన్న చెరుకును కనుగొన్నారు. దీనివల్ల చెరుకు ఇంపోర్టర్గా ఉన్న ఇండియా సెకండ్ లార్జెస్ట్ షుగర్ కేన్ ఎక్స్పోర్టర్గా నిలిచింది. జానకి అమ్మల్ ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుండి రావడంతో ఆవిడ పనిచేసే చోట చాలా వేధింపులకు గురయ్యారు. సో ఇవన్నీ భరించలేక లండన్కి వెళ్ళిపోయారు. మళ్ళీ 1951లో జవహర్లాల్ నెహ్రూ కోరిక మేరకు భారతదేశానికి తిరిగి వచ్చి సెంట్రల్ బొటానికల్ ల్యాబ్ని స్థాపించారు. ఇన్ని చేసిన ఈవిడ గురించి మనం ఎప్పుడూ చదువుకోలేదు.